నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్. సో 2025 నీట్ యూజీ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ది వచ్చేసరికి నీట్ అడ్మిట్ కార్డ్, సెకండ్ది వచ్చేసరికి నీట్ ర్యాంక్ కార్డ్. సో ఈ రెండు ఎన్టీఏ వాడిస్తాడు కాబట్టి మనం పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో థర్డ్ది వచ్చేసరికి ఎస్ఎస్సి మెమో, అదేవిధంగా ఫోర్త్ది వచ్చేసరికి ఇంటర్మీడియట్ మెమో. ఈ రెండు కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ కావాలి. సో ఫిఫ్త్ వన్ వచ్చేసరికి 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్ కావాలి. సో 6th దాని గురించి మాట్లాడుకుంటే ఇంటర్మీడియట్ వరకు చదివినటువంటి టీసీ. సో 7th దాని గురించి మాట్లాడుకుంటే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, లేటెస్ట్ది. సో అదేవిధంగా లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. సో 9th వచ్చేసరికి లేటెస్ట్ ఓబీసీ సర్టిఫికేట్ ఫర్ బీసీ క్యాండిడేట్స్. ఎవరైతే ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో వారు వాళ్ళ యొక్క ఓబీసీ సర్టిఫికేట్ని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. రెండు సర్టిఫికేట్స్ ఉంటాయి. ఒకటి మనకి బీసీ సర్టిఫికేట్ స్టేట్లో ఇస్తారు, ఓబీసీ సర్టిఫికేట్ సెంట్రల్ లెవెల్లో ఇస్తారనమాట. అది మనకు కావాల్సింది ఫర్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్. సో లేటెస్ట్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఫర్ ఓసీ క్యాండిడేట్స్. సో ఓసీలలో కూడా కొంతమంది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈక్విలెంట్ సర్టిఫికేట్ ఫర్ మేనేజ్మెంట్ కోటా సీట్స్. ఇది అందరికీ కాదు, ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఏపీలో కానీ తెలంగాణలో కానీ చదవకుండా వేరే స్టేట్స్లో చదువుకొని ఎంబీబీఎస్ ఏపీలో కానీ తెలంగాణలో కానీ మేనేజ్మెంట్ కోటాలో సీటు కొనుక్కొని చదువుకుందాం అనుకుంటారో వాళ్ళకి ఈక్విలెంట్ సర్టిఫికేట్ అవసరం అనమాట. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.